అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అటవీ భూముల వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు ఆడబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎర్రచందనం నిల్వలపైన కూడా ఆయన ప్రత్యేకించి దృష్టి సారించారు. ఆ నేపథ్యంలో ఏదైతే చిత్తూరు జిల్లా మంగళంపేట వద్దకు వెళ్ళి కూడా ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణించారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు కబ్జా చేశారు. అయితే ఆయన తనయుడు మాత్రం మిథున్ రెడ్డి తాను ఎక్కడ భూములు కబ్జా చేయలేదు, అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు, మేము భూములు కొనుగోలు చేశాము అని కొంత ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కు బదులుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను కూడా ట్వీట్లో చూపించడం. ఈ నేపథ్యంలో మనతో పాటు ఈ అంశంపై చర్చించడానికి జనసేన ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శంకర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఒక రకంగా ఆధారాలతో సహా ఆయన పెడుతున్నప్పటికి కూడా అంటే మా దగ్గర భూమికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఒకవేళ ఏదైతే చేస్తున్నాడో ఆ వ్యాఖ్యలు నిరూపించకపోతే తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఈ సవాల్ను జనసేన అధినేత తరఫున మీరేమైనా తీసుకోబోతున్నారా? సవాల్ తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన పాపాల పెద్దిరెడ్డికి పుట్టిన వారసుడు, అంటే పెద్ద పాపాల పుట్ట. ఆయన ప్యానల్ స్పీకర్గా ఉంటూ మన ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము ఒక భూమి కొనుగోలు చెల్లదు, దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి మనకు ఎంపీ అయినందుకు, ప్యానల్ స్పీకర్ అయినందుకు మన దౌర్భాగ్యంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఎందుకు ఉంటుంది ఆ యొక్క విజ్ఞత? పాపాల భైరవుడికి, పాపాల పెద్దిరెడ్డికి పుట్టిన నువ్వు, పాపాలతో, అన్యాయాలతో, అక్రమాలతో పెరిగిన నువ్వు, ఎంతసేపు అక్రమాలు చేసుకుంటూ దాచుకున్న నీకు, అక్రమ మధ్యతో కూడా కేసులో భాగస్వామ్యంలోతో ప్రజల రక్తాన్ని పీల్చుకొని మీరు బాగుపడి పెద్దోళ్ళైన మీకు ఇంగితము, విజ్ఞత ఎలా ఉంటుంది? కాబట్టి క్షమాపణ మీరు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. నువ్వు ఏదైతే అక్రమ మధ్యంలో ఏదైతే నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వచ్చిన వాడివి, ఈరోజు రాజంపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఇంగితం ఉంటే, నీకు నైతిక ధర్మం ఉంటే నువ్వు రాజీనామా చేయాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఎర్రచందనం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉంటూ కూడా ఎర్రచందనం సంపదను దోచుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన పారిపోయారు అన్నటువంటి వాదనలు ఆయన డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. మిథున్ రెడ్డి పారిపోయారు, ఇంకొకటి పోయారని చెప్పడానికి ఇది సినిమా కాదు. బేసికల్గా ఇది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కొన్ని వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలు కేసు రిజిస్టర్ చేసి జాయింట్ సర్వే కమిటీ ద్వారా కూడా ఆ ప్రభుత్వాన్ని ఆక్రమించుకున్నారు, ఏదో ఆ భూమిని, అటవీ భూమిని 32.63 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు అటవీ భూమిని అని కేసు కూడా రిజిస్టర్ అయ్యి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న నేపథ్యంలో నువ్వు ఈ మాదిరిగా పారిపోయారని మాట్లాడడం దొల్లతనం అవుతుంది తప్ప నీది ఏమాత్రం విజ్ఞతున్న మాట కాదు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎంపీగా నువ్వు పనిచేస్తున్నావు, ప్యానల్ స్పీకర్గా పనిచేస్తున్నావు. నీకు ఈ మాదిరిగా అర్థం లేని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది తప్ప అర్థం లేని మాటలు మాట్లాడితే సరిగా ఉండదని హితవు చెప్తున్నాం. అలాగే ఇంకొకటి, నువ్వు ఏ విధంగా ఈరోజు ఎర్రచందనం గురించి మాట్లాడుతున్నారో, ఎర్రచందనం ఖచ్చితంగా దోచుకోబడింది. ప్రతి ప్రభుత్వంలో కూడా గత 40-50 సంవత్సరాలు దోచుకోబడింది కాదా? ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోని నాయకులందరూ కూడా, ఈ ముఖ్యంగా చిత్తూరు, కడప జిల్లాలోని నాయకులందరూ కూడా ఒక మాఫియాలాగా ఏర్పడి, ఒక రింగ్ లాగా ఏర్పడి దోచుకున్న విషయం, ఖండాంతరాలకు ఆ యొక్క ఎర్రచందనాన్ని ఎగుమతి చేసిన విషయం అది నిజం కాదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఎంతోమంది వేల కోట్లు సంపాదించి ఆ ఎర్రచందనంతోనే బాగుపడినటువంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు. మన జిల్లాలో ఉన్నారు, అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నారు. వాళ్ళ పేరు తీసుకోవడం భావ్యం కాదు. ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. కాబట్టి ఎర్రచందనం ఒక అక్రమ ఆదాయ వనరు. వాళ్ళు సాక్షాత్తు శేషాచలంలో ఉన్నటువంటి ఈ ప్రకృతి సంపదని దోచుకొని, పంచభూతాలను దోచుకొని పెద్దవాళ్ళుగా మారి ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆదర్శాలు వల్లవేస్తున్నారు, సిద్ధాంతాలు వెళ్ళవేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి నైతిక హక్కు లేదని వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక రకంగా మిథున్ రెడ్డి చేసినటువంటి సవాల్ను డైరెక్ట్గా అడుగుతున్నాను నేను. మిథున్ రెడ్డి చేసినటువంటి సవాల్ను స్వీకరిస్తున్నారా లేదా? అదేవిధంగా ఏదైతే తనేమంటున్నా అంటే పైపైన తిరిగేటువంటి పవన్ కళ్యాణ్, ఏదైతే గాలిలో తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు కొత్త ఆలోచనలు వస్తుంటాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. గాలిలో తిరిగే పవన్ కళ్యాణ్ ఎందుకు తిరుగుతున్నాడు? గాలిలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని,
ప్రజలు ఎవరైతే ఆయన వస్తూనే 30,000 మంది 50,000 మంది ఆయనకి ఇబ్బంది పెడుతూ ప్రజా జీవనాన్ని ప్రజా రవాణా వ్యవస్థని ఇబ్బంది పెట్టే విధంగా ఇతరులకు ఇబ్బంది కలగకూడదని తన డబ్బు ఖర్చు పెట్టుకొని ఆయన ఆ ఫ్లైట్లలో కానీ హెలికాప్టర్లో కానీ తిరుగుతూ సమయాన్ని కూడా ఆదా చేస్తూ పరిపాలన వేగవంతంగా జరగాలని తన డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వ ధనాన్ని టచ్ చేయకుండా తిరుగుతుంటే మీకు అది మీరు ప్రభుత్వ ధనంతో మీరు తిరిగిన వాళ్ళు, మీ హెలికాప్టర్ వస్తుంటే పరదాలు కట్టుకొని తిరిగిన వాళ్ళు, మీ హెలికాప్టర్కి అడ్డం వస్తున్నాయని చెట్లని ప్రకృతి ఇచ్చినటువంటి చెట్లను కొట్టేసి అరాచకాన్ని సృష్టించిన మీరు, ఆ అరాచకవాదికి జగన్మోహన్ రెడ్డికి అడుగులు మడుగులొత్తి మీరు 1,000 కోట్లు సంపాదించుకున్న మీకు అడిగే హక్కే లేదు, నైతిక హక్కు లేదు, నైతిక అర్హత లేదు ఏది కూడా అని మేము మీకు హెచ్చరిస్తూ మిమ్మల్ని పురుగు కంటే హీనంగా భావిస్తున్నాం. మేము ఓపెన్గా చెప్తున్నాం, మీకు ఎటువంటి హక్కు లేదు, మీకు ఎటువంటి నైతిక దమ్ము ధైర్యం అసలు విచక్షణ విజ్ఞత సంస్కారం సభ్యత ఈ యొక్క సమాజంలో ఏది కూడా మీకు లేదని హెచ్చరిస్తూ మీకు ఇంకైనా ఆపండి. మీకు ఎటువంటి మెటీరియల్ లేదు, ఎటువంటి సాక్ష్యాలు లేవు. మీ చరిత్ర అంతా రక్తమయం, మీ చరిత్ర అంతా దోపిడీమయం, మీ చరిత్ర అంతా హత్యలతో అరాచకాలతో పుంగనూరుని ప్రశాంతమైన పుంగనూరుని ఒక భీభత్సంగా భయానకమైనటువంటి ఒక ప్రదేశంగా మార్చి ప్రకృతి సంపదంతా దోచుకున్న మీకు ఎవరిని కూడా అందులో మా నాయకుడు విశ్వసనీయత నీతి నిజాయితీ గల నిబద్ధత గల నాయకుడు, మా నాయకుడిని మాట్లాడే హక్కు కానీ నైతిక ధర్మం కానీ మీకు లేదని హెచ్చరిస్తూ మరొక్కసారి ఇట్లాంటి డొల్ల మాటలు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు, ఇట్లాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే మీకే విలువ తగ్గిపోతుందని మీకు హితవు పలుకుతున్నాం. సో మొత్తం మీద ప్రజా సంపదను దోచుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం. ఏదైతే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అటవీ సంపదను దోచుకునే వారి భరతం పట్టడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఆ శాఖలో ప్రచారణ దిశగా అడుగులు వేయబోతున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ చర్యలకు ఒక రకంగా ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల కూడా కొంత వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైనటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి శంకర శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.